ఈ ఏడాది కాలంలో చాలా మంది ఎస్సీలకు, చాలా మంది ఎస్టీలకు, చాలా మంది అణగారిన వర్గాలకి ట్రాన్స్ఫర్ చేశారే అచ్చెన్నాయుడు. మరి చాలా జరిగినాయి కదా. ఇంతెందుకు మీరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు చాలా మందికి ట్రాన్స్ఫర్లు చేశారు కదా. మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందా? ఈ జిల్లాలో ఏడాదిన్నర కాలంగా ట్రాన్స్ఫర్లు జరుగుతుంటే కనీసం పట్టించుకొని కృష్ణదాస్ ఈ రోజు వైసీపీకి మభ్యపెట్టి జగనన్నకి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు సమాచారంతో నువ్వు పరామర్శ చేయించావు కదా. ఇది నేరం కాదా? ఆమె ఒక్కడే ట్రాన్స్ఫర్ అయ్యారా? ఇప్పటికి సుమారు కొన్ని వందల మంది ట్రాన్స్ఫర్ అయినారు కదా ఈ ఏడాది కాలంలో. చాలా మంది విఆర్ లో ఉన్నారు కదా పోలీసులు. చాలా మందికి జీతాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇదన్నీ అచ్చెన్నాయుడు వల్ల జరిగింది కదా. మరి దాని మీద కృష్ణదాస్ స్పందించడా? కుల గజ్జి. అచ్చెన్నాయుడు ఏం చెప్తే కృష్ణదాస్ అదే చేస్తాడు, ధర్మాన ప్రసాద్ ఏం చెప్తే కృష్ణదాస్ అచ్చెన్నాయుడు అదే చేస్తాడు. వీళ్ళు కలిసిపోతారు, జిల్లాని నాశనం చేస్తారు, కాపుల్ని నాశనం చేస్తారు, కాళింగల్ని నాశనం చేస్తారు. నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? ఒకవేళ ప్రశ్నించాలంటే ఇప్పుడు నేను ఈ కాగితం మీకు చూపెడుతున్నా, ఇది ఒకసారి చూడండి. ఇతను రాజ్మోహన్ గారు, జనరల్ మేనేజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఈయనకు ఒక ఆర్డర్ వేశాడు ఓఎస్డి, అచ్చెన్నాయుడు తాలూకా ఓఎస్డి. ఆర్డర్ ఏంటంటే, నువ్వు యంత్రాలు తయారు చేసే, పరికరాలు తయారు చేసే కంపెనీలతో మా పేషీకి, మంత్రి గారి పేషీకి లింకప్ చేయి. కమిషన్స్ కొన్ని ఉంటాయి, అవి మాట్లాడుకోవాలా, లింకప్ చేయి, నువ్వు మధ్యవర్తిగా ఉండి ఇవన్నీ ఏర్పాటు చేయి అన్నాడు. మరి అధికారి, ఒక ఉన్నత స్థాయి అధికారి, రాష్ట్ర స్థాయి అధికారి లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినారు. వారి స్వహస్తాలతో రాసినటువంటి ఈ లేఖ కారణం ఎవరు? అచ్చెన్నాయుడు. మరి కోన రవికుమార్ ఒక సౌమ్య అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ గారికి యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్ గారికి చెప్పిందే శ్రీకాకుళం జిల్లాలో నేరం అయితే, శ్రీకాకుళం జిల్లా వరకు ఆగలేదు, రాష్ట్రం మొత్తం చర్చ అయిపోతే మరి అచ్చెన్నాయుడు చేసిన దానికి మరి ఏమనాలి? ఈ అధికారి లాంగ్ లీవ్ పెట్టినందుకు, ఇలాంటి మానసిక క్షోభకు గురి చేసినందుకు మనం ఏమనాలి? మరి ఇప్పుడు వైసీపీ నాయకుడైనటువంటి కృష్ణదాస్ పరామర్శించడా, ధర్మాన ప్రసాద్ పరామర్శించడా? ఈయనకు ఒక న్యాయం, అలాగే సౌమ్యకు ఒక న్యాయం. అంటే వీళ్ళు నిజంగా ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేశారని ఈ రోజు మాట్లాడుతున్నారా, లేక మంత్రి పదవి కోనరవికి రాకూడదని మాట్లాడుతున్నారా? కోనరవికి మంత్రి పదవి వచ్చినా రాకపోయినా మాకేంటి, కానీ కళింగ కులానికి అన్యాయం జరుగుతుంది, కాపు కులానికి అన్యాయం జరుగుతుంది. ఇది నా కోణం. ఈ కోణంలో ఈ రోజు బహిరంగ పరిచయాలు, జరుగుతున్న రహస్యాలు, అంతర్గత వ్యవహారాలు అన్ని కూడా బయట పెట్టాను. ఇది ఈ రోజు నా పైన నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. ఎస్ సార్. అంటే బేసిక్గా మీరు అన్న పాయింట్ యాక్చువల్లీ టీడీపీ సెక్టార్లో కూడా చర్చ జరుగుతోంది. కోన రవికుమార్ ఆడవారిని దూషించటం అనేది కరెక్ట్ కాదు, సారీ అదంతా అబద్ధం, ఒక కుట్ర ప్రకారమే ఒక మంత్రి పదవి రేసులో ఉన్న కోన రవికుమార్ని తప్పించేందుకే ఇలా ఆడవారిని ప్రయోగించి ఆరోపణలు చేయించుంటారు అనేది టీడీపీగా ఇన్నర్ సర్కిల్లో నలుగుతున్న మాట. దాన్ని మీరు ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టేశారు. ఏకంగా అచ్చెన్నాయుడు పేరు కూడా చెప్పేశారు. ఒకసారి క్లారిటీ ఇవ్వండి, అచ్చెన్నాయుడికి కోన రవికుమార్కి మంత్రి పదవి వస్తే నష్టం ఏంటి? ఆయన ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. మీరు అన్నట్టు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కోన రవికుమార్ మంత్రి అయితే అచ్చెన్నాయుడికి వచ్చే నష్టం ఏంటి? కులాధిపత్యం అండి. వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఉన్న జాగ్యం అండి ఇది. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు చెప్పండి? నా ఇంటి గొడవ, నా వ్యక్తిగత గొడవ 2021 సంవత్సరం నుంచి నడుస్తుంది. 24లో నాకు టికెట్ ఇచ్చారు కదా, అధిష్టానానికి తెలుసు కదా ఇంటి వ్యవహారం అంతా. తర్వాత ఇంటి దగ్గర రచ్చ జరిగిన తర్వాత కూడా ఆ రోజు సస్పెండ్ చేయకుండా అక్కడికి 8 నెలల తర్వాత ఎందుకు సస్పెండ్ చేశారు? కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ ఒత్తిడి తెచ్చి జగనన్నకి ఏ రకంగానైనా శ్రీని కావాలా, మేం కావాలా తేల్చుకొని ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారు. అంటే అర్థం ఏంటి? కళింగ కులానికి చెందిన వాడిని కాబట్టి. మరి అలాగే సేమ్ టీడీపీలో కూడా అదే జరుగుతుంది. కోనరావుకి మంత్రి పదవి రాకూడదు, కళింగ కులానికి రాకూడదు, మేమే ఉండాలి, మేమే సర్వస్వం. అయితే కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్ ఉండాలి, లేదా అచ్చెన్నాయుడు కొడుకు, అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు ఉండాలి. ఇంకెవరు ఈ జిల్లాలో ఉండకూడదు. వాళ్ళు మాత్రమే బాగుండాలి, అందరూ ఓడిపోవాలి. కేడి బ్రదర్స్ అంటాం, కింజరాపు ధర్మాన బ్రదర్స్ అని నేనే పెట్టాను. 15 సంవత్సరాల క్రితం ఈ పేరు పెట్టాను ఈ జిల్లాలో. ప్రతి ఒక్కరికి తెలుసు.
నేను ఆడుతున్న మాటలు మా జిల్లాలో ఉండే ప్రజలందరికీ, లక్షలాది మంది ప్రజలందరికీ తెలుసు. నేను చెప్తున్నదే కరెక్ట్ అని తెలుసు. చాలా మంది మాట్లాడలేకపోవచ్చు, నేను మాట్లాడుతున్నా. మీరే చెప్తున్నారు టీడీపీ సర్కిల్స్ లో కూడా ఈ చర్చ జరుగుతుందని. నిజంగా సౌమ్యకి అన్యాయం జరుగుంటే, నిజంగా అన్యాయం జరిగిందని అచ్చెన్నాయుడు భావిస్తే, రవికుమార్ రికమెండేషన్ రాంగ్ అని అనుకుంటే, మంత్రి హోదాలో మళ్ళీ ఆవిడ వెనక్కి తీసుకొచ్చి సేమ్ ప్లేస్ లో పెట్టు. ఏం గాడుదలకు వస్తున్నారా? ఏ సెంట్రల్ మినిస్టర్ ఎందుకంటే రెస్పాండ్ అవ్వడు? సెంట్రల్ మినిస్టర్ చోద్యం చూస్తున్నారా? జిల్లా వీళ్ళది కాదా? వీళ్ళకి పదవులే కావాలా? పార్టీ లేదు, బొక్క లేదు అంటారు. ఈ రోజు పార్టీ పదవులు పొందుతారు. సరే, పార్టీ అంతర్గత విషయం, మాకు సంబంధం లేదు. ఈ రోజు కులాల మీద దాడి చేస్తారు. ఈ జిల్లాలో రాజకీయం చేయాలంటే కళింగ, కాపు, వెలమ ఈ 3 కులాలు మాత్రమే చేయాలి. అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటిది, ఎక్కువ జనసంఖ్య ఉన్నటువంటిది కళింగ కులం, 2 కాపు, 3 వెలమ. ఎవరు ఇప్పుడు ఎక్కువ రూలింగ్ చేస్తున్నారు? ఎవరి మీద ఎవరు అజమాయిషి చేస్తున్నారు? కాళింగుల మీద, కాపుల మీద ఆ సామాజిక వర్గం అజమాయిషి చేస్తుంది. ఎంతకాలం మేము భరించాలి? ఎవరి కోసం భరించాలి? ఎవరికి ఊడిగం చేయాలి? ఎటుపోతుంది శ్రీకాకుళం జిల్లా రాజకీయం? ఆ గొంతు ఇంకా మాట్లాడుతుంది. ఇంకా గట్టిగా వెళ్తాను. అవసరమైతే ఓ ఉద్యమాన్నే చేపడతాను. కళింగ ఉద్యమం, దానికి శ్రీకారం చుట్టబోతాను. కళింగులకే కాదు, కళింగ కులం మీద ఆధారపడినటువంటి అన్ని కులాల పక్షాన కూడా ఒక ఉద్యమం ప్రారంభం కాబోతుంది. దానికి నేతృత్వం వహిస్తాం. ఉద్యమ బాటలో రేపు ముందుకెళ్తాం. ఎలా అన్యాయం జరుగుతుందో, మా శ్రీకాకుళం జిల్లాలో అన్ని కులాల మీద ఎలాగ దాడులు జరుగుతాయో, ఎలా హింసిస్తారో నేను చూస్తాను. ఈ అన్యాయాన్ని కోన రవికుమార్ గారికి మంత్రి పదవి చెడగొట్టాలనా, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఆ జిల్లా నుంచి మంత్రిగా తప్పించి ఆ స్థానంలో కోన రవికుమార్ గారిని నియమిస్తారన్న ప్రచారం కూడా కొంత నడుస్తోంది. క్యాబినెట్ నుంచి అచ్చెన్నాయుడిని అవసరమైతే తప్పించి అదే జిల్లా కోటాలో కోన రవికుమార్ నియమిస్తారు అని. సో అందుకనే ఏమన్నా ఈ కుట్ర జరిగి ఉండొచ్చా? మా జిల్లా ఎస్ కరెక్ట్ సార్. ఇప్పుడు మా జిల్లా వరకు నేను ఆలోచిస్తే, రాష్ట్ర స్థాయి కాకుండా జిల్లా పరిధి వరకు ఆలోచిస్తే 2 పదవులు ఒక ఇంటికే ఇచ్చారు. కేంద్ర పదవి, కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి. ఆ రాష్ట్ర మంత్రి పదవి అయినా సరే మరో కమ్యూనిటీకి ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. కాపులకు ఇవ్వండి. కాపులు సీనియర్ లీడర్స్, మా జిల్లాని నేతృత్వం వహించిన గొర్రెల శ్రీరాములు నాటి రాజకీయ చరిత్ర ఏమైందండి? అణగారిపోయినారు కదా, కాపులను కూడా తొక్కేసినారు కదా. వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి, లేదా కాళింగులకు ఇవ్వండి. నేను అడుగుతున్నది కేవలం నేను నాకు చెందిన కులానికి అడగట్లా, మిగతా కులాలకి న్యాయం చేయండి. ఆ ఒక్క కులమే ఉందా? జిల్లా ఏమైనా గుడ్డుపోయిందా? మనుషులు లేరా? మగాళ్ళు లేరా? మా జిల్లాలో చైతన్యవంతమైన జిల్లా కదా, ప్రతి ఒక్కడికి గొంతుంది కదా, మాట్లాడగలరు కదా. ఇది ఉద్యమాల పురిటిగడ్డ కదా శ్రీకాకుళం జిల్లా అంటే. ఈ జిల్లాలో ఎవడో నేతృత్వం చేస్తూ మేము చూస్తూ ఊరుకుంటామా? ప్రశ్నిస్తాం, అడుగుతాం, నిలదీస్తాం. ఇదే మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు, నేతలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విచ్ఛిన్నాన్ని మీరు పరిష్కరించండి. ఈ రాజకీయ క్రీడలో జరుగుతున్న కులాధిపత్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. కులాల వివక్షత జరుగుతుంది. అన్ని కులాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. టెక్కల్ నియోజకవర్గంలో అయితే అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు అచ్చెన్నాయుడు కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా. మరి నేనే ఎమ్మెల్సీగా అధికారంలో ఉండేటప్పుడు ముస్లింలు వేసుకున్నాను, రజకులు వేసుకున్నాను, రెడ్డిలు వేసుకున్నాను, యాదవాసులు వేసుకున్నాను. ఇలాగ అన్ని కులాల వాళ్ళని కూడా అధికారులుగా మేము తెచ్చిపెట్టుకున్నామే. మరి మీరు అధికారంలోకి వస్తే కేవలం మీ కులానికి చెందిన వాళ్ళని తెచ్చిపెట్టుకొని ఇతర కులాల మీద దాడులు చేస్తారా? కాపుల మీద దాడులా? కాళింగుల మీద దాడులా? ఈ కులాల మీద ఆధారపడిన అన్ని కులాలు, హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, ఆ బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, అలాగే ఓసీ వర్గాలు, ఓసీలకు చెందిన వారు అందరూ నరకం అనిపిస్తున్నామే. ఈ క్రీడలో దీన్ని ఎలా తుదిముట్టించాలి? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? అది నా పోరాటం, అది నా తాలూకా. అంటే మీరు చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు ఈ రకమైన కుట్ర చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉండదంటారా? ఒక మంత్రి కావాల్సిన వ్యక్తిని, మంత్రి అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తి మీద ఒక మహిళను ప్రయోగించి అతన్ని అబాసు పాలు చేసి మీడియాలో హడావిడిచి క్రియేట్ చేసి మంత్రి పదవి దక్కకుండా ఇంకొకరు తమ పార్టీకే చెందిన ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారన్న విషయం ఇంటెలిజెన్స్ ద్వారా
రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటారా? తెలుసుంటదని నేను అనుకుంటున్నాను. పరిస్థితులు, ప్రభావాలు, వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా. అయినా నా గొంతు కూడా నేను ఎందుకు వినిపిస్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియాలి ఈ విషయం. తెలియాలనే నేను గొంతు వినిపిస్తున్నాను. న్యాయం చేయమనే నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఈ న్యూట్రల్ పర్సన్ గా నేను కోరేది అదే. వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నా నీకు. నిన్న పరామర్శ చేయించారు కుంభా రవిబాబు చేతను, పెద్దాల చేత, మరో పెద్ద ఆయన చేత. ఎందుకండి పరామర్శ? ఆ పరామర్శ చేసిన కృష్ణదాస్ అంటే తప్పుడు సమాచారం ఇచ్చాడు జగనన్నకి. తప్పుడు సమాచారం ఇచ్చి అచ్చెన్నాయుడుతో చేతులు కలిపి ఈ జిల్లా రాజకీయాన్ని వైసీపీలో నాశనం చేస్తున్నాడు కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్. ఇది కూడా నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ కూడా జగనన్నకి వెళ్ళాలన్నదే నా కోరిక. అలాగే తెలుగుదేశంలో ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలన్నదే నా కోరిక. రెండు కూడా నా ఫైట్ రెండు వైపులా కూడా ఉంది. ఈ రెండు వైపులా అక్కడ న్యాయం జరగాలి కులాల ప్రాతిపదికన. ఇక్కడ వైసీపీలో కూడా జగనన్నకు చెప్పి తప్పుడు సమాచారం చెప్పి నిన్న పరామర్శ చేయించి అవాస్తవాలైంది. ఇక్కడ వైసీపీ తప్పు చేశారు, నిన్న చాలా పొరపాటు చేశారు. పొరపాటు చేసి ఈ రోజు నిన్న పరామర్శ చేయించారు. మరి ఎంతమంది ఎస్సీలకి అచ్చెన్నాయుడు ట్రాన్స్ఫర్ చేశాడు? మరి వాళ్ళకి పరామర్శ చేయమా? ఎంతమంది ఎస్టీలకి ట్రాన్స్ఫర్ చేయించాడు? వాళ్ళకి మరి పరామర్శ చేయించడా ఈ కృష్ణదాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు? మరి మరి వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి? ఏడాదిన్నర కాలంగా జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఏం చేద్దాం? పరామర్శ చేస్తామా చేయమా? ఇప్పుడు రాజ్మోహన్ గారికి అన్యాయం జరిగింది, లాంగ్ లీవ్ పెట్టారు. మరి కృష్ణదాస్ వైసీపీ అధినాయకత్వానికి చెప్పి పరామర్శ చేయించగలడా? దమ్ముందా? రాజకీయ క్రీడలో జరుగుతున్న మోసం, కుట్ర, దగ, కింజరాపు సోదరులు, ధర్మాన సోదరులు కలిపి ఆడుతున్న ఈ నాటకాన్నే నేను చీల్చి చెండాడాను ఈ రోజు. ఇది కూడా కొత్త పాయింటే మీరు అన్నట్టు సీన్ గారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. ఇప్పుడు ఆది నుంచి అచ్చెన్నాయుడు ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ, ఆది నుంచి ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు మొదట కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ జిల్లాలో ఈ రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ అనేది ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే రెండు బద్ధ శత్రువులని. కానీ మీరు చెప్తున్న ఈక్వేషన్ ఏంటంటే ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ బ్రదర్స్ అండ్ కింజారపు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా ఒకటే కలిసి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. అది సింక్ అవట్లేదు, అది ఎవరికి తెలియని విషయం. బహుశా వీళ్ళు కలిసి రాజకీయం చేస్తున్నారని గత 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ గా కాంగ్రెస్ పార్టీలో 2007లో నేను సస్పెండ్ అవ్వడానికి కారణం ధర్మాన ప్రసాద్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉండేటప్పుడు, ప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గా ఉండేటప్పుడు. కారణం ఏంటంటే ఎర్రన్నాయుడుతో ఉన్న లింకుల్ని నేను బయట పెట్టాను కాబట్టి. అప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. 2007లో జరిగిన సందర్భం ఇది. ఈ రోజు కూడా మళ్ళీ నన్ను సస్పెండ్ చేయించారు. ఎందుకు? వీళ్ళిద్దరి రహస్యాలు, అంతర్గత రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి, వీళ్ళ రహస్యాల్ని నేను బయట పెడుతున్నాను కాబట్టి. కింజరాపు సోదరులు, ధర్మాన సోదరులు కలిసి 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లే గెలవాలి, అందరూ ఓడిపోవాలనడానికి నేను వచ్చేడు ఉదాహరణలు చూపెడతాను. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మా జిల్లాలో. ఎన్ని కావాలంటే అన్ని సాక్ష్యాధారాలతో మీకు చూపెట్టు వచ్చి. దమ్మంది వాళ్ళకి కాదని చెప్పగలరా? అచ్చెన్నాయుడు కాదని చెప్పగలరా? ఇందాక మీరు పేరేదో పెట్టినట్టున్నారు, కేడి అని ఏదో పేరు పెట్టారు. ఏంటంటే అర్థం కాలేదు. కింజరాపు ధర్మాన బ్రదర్స్, ఇది నేను 20 సంవత్సరాల క్రితం ఈ పేరు పెట్టాను. కింజారపు అంటే కే అంటే కింజారపు, డి అంటే ధర్మాన, కేడి బ్రదర్స్. ధర్మాన పిఆర్పిలో ఉన్నప్పుడు నేను ఈ పేరు పెట్టా 2009లో. ఓకే. అంటే ఇప్పుడు ఇది మా జిల్లా రాజకీయం. ఎస్ సార్. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు ప్రెజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత నుంచి న్యూట్రల్గానే, మిమ్మల్ని న్యూట్రల్ వ్యక్తిగానే పరిగణించాలి. కానీ వాళ్ళు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోన రవి